దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవని, దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 5 కిలోల ఎఫ్టీఎల్ ఎల్పీజీ అమ్మకాలను గణనీయంగా పెంచినట్లు పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో గుర్తింపు కార్డులను చూపించి వీటిని పొందొచ్చని, నివాస ధృవీకరణ పత్రాలతో పనిలేదని తెలిపింది. గత నెల 23 నుంచి ఇప్పటి వరకు 6.6 లక్షలకు పైగా ఎఫ్టీఎల్ సిలిండర్లను ప్రజలు కొనుగోలు చేసినట్లు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్క శనివారం రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లను డెలివరీ చేసినట్లు పేర్కొంది. అందులో 95% ఆన్లైన్లో బుకింగ్ చేసినవే అని చెప్పింది. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. గత నెల నుంచి ఇప్పటి వరకు అక్రమంగా నిల్వ ఉంచిన 50,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దీంతో పాటు 1,400కు పైగా డిస్ట్రిబ్యూటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, 36 డీలర్షిప్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. గృహ వినియోగం, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తోంది. గృహాలు, రవాణా రంగాలకు పీఎన్జీ సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనలతో అవసరానికి మించి ఇంధన కొనుగోళ్లు చేయొద్దని, అధికారిక సమాచారం మీద మాత్రమే ఆధారపడాలని కేంద్రం సూచించింది.